కన్యా రాశి వారికి 1, 2, 3 తేదీల్లో ఇద్దరు స్త్రీలండి కావాలని మీ మీద ఏంటంటే గనక అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే గనక మిమ్మల్ని దెబ్బ కొట్టాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని మీ మీద ఏంటంటే గనక క్షుద్ర పూజలు అంటే చెడు ప్రయోగాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు, ఎందుకు మీ మీద కక్షతో ఇలా చేస్తున్నారు, అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే గనక మీకు కష్టాలు పోయి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కానీ మీ జీవితంలో ఏంటంటే గనక ఇద్దరు స్త్రీల కారణంగా అంటే మార్పులు జరుగుతాయండి. అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అలా ఆ విధంగా ఏంటంటే మీకు మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావటం కానీ, ఇబ్బందులు ఎక్కువగా వచ్చి మిమ్మల్ని అంటే కొంతమంది కావాలనే సూటిపోటి మాటలతో బాధ పెట్టడం కానీ ఇదంతా జరుగుతుందన్నమాట. అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక కన్యా రాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. మనందరికీ తెలిసిందే కదా కన్యా రాశి వారు ఎంత మంచి గుణగణాలను కలుగుంటారు. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, ఒకరిని చూసి జలసిగా ఫీల్ అవ్వటం కానీ ఇలాంటివి చెయ్యరు. అంటే కొంతమంది చేస్తారండి, కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటారు, ఇలాంటివి చేస్తారు. కానీ మ్యాక్సిమం ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక జాలి గుణం అండి, ఎక్కువగా ఏంటంటే కనుక జాలి, దయ, కరుణ అనేది వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరికి ఏ బాధ వచ్చినా నాకు అంటే వాళ్ళకు వచ్చినట్టే ఫీల్ అవుతారు, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు వచ్చినట్టే ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే అందరికీ కూడా అండి హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్పింగ్ నేచర్ వీళ్ళది బాగుంటుంది. అటు బంధువర్గ పరంగా కూడా వీళ్ళకి ఏంటంటే కనుక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ పరంగా కూడా వీళ్ళకు చాలా ఎక్కువగా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ అనే ఉంటారండి. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక అందరితో కలవటం, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడటం, అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా కలుపుకొని పోవటం వీళ్ళకు చాలా ఇష్టం అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక రకంగా వీళ్ళు చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారండి. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిల్చుంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోనివి సృష్టించి కల్పించుకొని చెప్పటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు అసలు చెయ్యరండి. అలాంటివి చేయాలనే ఆలోచన కూడా ఉండదండి. అనుమానం ఎక్కువగా ఉంటుందండి వీరికి. కానీ అనుమానం ఏంటంటే కనుక బయటపడకుండా మనసులోనే పెట్టుకొని దాన్ని ఏంటంటే కనుక దాచుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు నీట్నెస్ అండి, ప్రతి చిన్న విషయంలో కూడా నీట్గా ఉండటం, నీట్గా మెయింటైన్ చేయటం, నీట్నెస్కి మారు పేరు ఈ కన్యా రాశివారు. వాళ్ళని చూసి తెలిసిపోతుంది ఆ కన్యా రాశివారు కాబట్టి ఇంత అంటే నీట్గా ఉన్నారని. ఎందుకంటే వీళ్ళ తత్వం అన్నమాట. శుభ్రంగా ఉండాలి, కడిగిందే కడగటం, ఏదైనా దుమ్ము ఉంటే దాన్ని దులిపి ఏంటంటే కనుక దాన్ని క్లీన్ చేయడం వీళ్ళ తత్వం అనమాట. అది నీట్నెస్గా ఉంచుకుంటూ ఉంటారు. వీళ్ళు తలుచుకుంటే ఏంటంటే ఒక పూరి గుడిసెని కూడా 5 స్టార్ హోటల్ చేయగలుగుతారండి. వీళ్ళు మళ్ళీ తలుచుకుంటే వీళ్ళకు ఏంటంటే కనుక అదే 5 స్టార్ హోటల్ని పూరి గుడిసెలాగా కూడా మారుస్తారు. అలాంటి టాలెంట్ని వీళ్ళు కలిగి ఉంటారండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఏంటంటే కనుక ఇంటిని సర్దడంలో, ఇంటిని డెకరేషన్ చేయటంలో, వీళ్ళు కూడా చక్కగా అలంకరించుకోవటంలో, వీళ్ళు కూడా ఏంటంటే కనుక మంచిగా మెయింటైన్ చేయటంలో ఇలాంటి దాని మీద వీళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అలానే కాకుండా వీళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు. ఇంటిని వంటిని చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు, అందంగా ఉంటారని మనం చెప్పాం కదా, ఆ విధంగా ఉంటూ ఉంటారనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కొంతమంది కావాలని వీళ్ళ మీద ఏంటంటే కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారండి. వీళ్ళు లైఫ్లో బాగుపడకూడదు, వీళ్ళు లైఫ్లో ఎదగకూడదు, ఎప్పుడు చూసినా కానీ వీరి మీద ఏదో ఒక రకంగా అంటే సూటిపోటి మాటలండి, మాటలతో ఇబ్బంది పెడతారు. అలా అని వీళ్ళు ఏంటంటే కనుక ఎదురు సమాధానాలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా సూటిపోటి మాటలతో బాధ పెట్టడం ఇలాంటివి చేయరండి వీళ్ళు. ఎవరైనా ఏదైనా అంటే ఆ మాటలు మనసులో పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళు బాధపడతారు. తిడితే ఏంటంటే అవి మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు. కానీ నన్ను ఇలా అన్నారు, అలా అన్నారని అప్పుడే ఏంటంటే కనుక వాళ్ళ మొహం మీద చెప్పరండి వీళ్ళు. నిజం చెప్పాలంటే కనుక మొహం మీద చెప్పే వ్యక్తులు కాదు, మొహమాట వ్యక్తులు అని చెప్పొచ్చు. ఏది ఉన్నా సరే మనసులో దాచుకుంటారండి, బయటికి ఏంటంటే కనుక చెప్పుకోరనమాట. ఎలాంటి బాధ కష్టం ఏదున్నా కానీ మనసులో దాచుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పడతారండి, లేని దాని గురించి పెద్దగా ఆశపడరు, ఉన్నది పోగొట్టుకోవాలని అనుకోరనమాట. లేని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. నాకు ఇది ఉంది కదా, నేను ఇందులో హ్యాపీగా ఉన్నా అన్నట్టుగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక సలహాలు సూచనలు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారండి. నువ్వు విధంగా చేసుకో, లైఫ్లో ముందుకు వెళతావు, నువ్వు ఇలా చెయ్యి, నీ లైఫ్ బాగుంటుంది, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కష్టం రాదు, నష్టం రాదు అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్లకు సర్ది చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళలాగానే ట్వీట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే అవసరం కోసం మాత్రమే అండి. నిజం చెప్పాలంటే కనుక ఈ కన్యా రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా అండి నమ్మక ద్రోహం అనేది చేసే వ్యక్తి
వ్యక్తులు అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. ముందు ఒకటి మాట్లాడతారు, వెనక ఒకటి మాట్లాడతారు. నమ్మక ద్రోహస్తులు అలానే కాకుండా ఏంటంటే గనక వీళ్ళని నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా అమాయకులండి నిజం చెప్పాలంటే. చాలామంది అంటారు కన్యారాశి వారు చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారని, కానీ అది కేవలం ఇంట్లో మాత్రమే, బయట మాత్రం వీళ్ళకి అసలు తెలివి అనేది ఉండదనమాట. అంటే అందరు ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక వీళ్ళను బుర్తి కొట్టించడం, అంటే వీళ్ళని ఏంటంటే కనుక చెప్పాలంటే నమ్మించి మోసం చేయడం చాలా ఈజీ అనమాట. అంటే ప్రతిదీ కూడా నమ్మేస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు నమ్మరు, కానీ సందర్భాన్ని బట్టి ఏంటంటే కనుక నమ్మి మోసపోతారండి. చాలా వరకు కూడా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది. కాబట్టి గుడ్డిగా ఏది నమ్మకండి, మీ కళ్ళతో చూసిందే నమ్మండి. చెప్పుడు మాటలు అసలు వినకండి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది కావాలని, అంటే వాళ్ళకి ఏంటంటే కనుక మీరు పాడైపోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ కదా. అందుకే ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది కావాలని ఏంటంటే కనుక చెడగొట్టే మాటలు మాట్లాడతారు. అయినా కానీ వీళ్ళు ఏం మారరు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఏంటంటే మారాల్సి వస్తుంది కదండి, ఆ విధంగా ఉంటారనమాట. అందరికీ మంచి చేయాలనే తత్వం వీళ్ళల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారు. ఎవరికైనా సమస్య వచ్చినా అండగా ఉంటారు. నా అనుకున్న వ్యక్తుల కోసం అయితే ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరండి. అంటే అందరినీ కలుపుకొని పోయే రకం అనమాట. అందరికీ అండగా ఉంటారండి. పనితీరు బాగుంటుందండి. పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారండి. కానీ వీళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తుంది. ఎప్పుడు ఏంటంటే కనుక కష్టాలతో నిండిపోతుందండి వీళ్ళ లైఫ్. కష్టాలతో ఏంటంటే కనుక వీళ్ళు చాలా వరకు కూడా నరకాలను అనుభవిస్తూ ఉంటారండి. కష్టం అనేది ఏంటంటే కనుక విపరీతంగా ఉంటుంది. రేయి పగలనక కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఫ్యామిలీకి అండగా ఉంటారు. ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్గా ఉంటారు. వీళ్ళకు కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ మూడో వ్యక్తిని ఎంటర్ చేయకుండా వీళ్ళు ఏంటంటే కనుక అండర్స్టాండింగ్లో ఉండి అంటే సాల్వ్ చేసుకుంటారు. అలానే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, కొంచెం షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్తులుగా ఏంటంటే కనుక మీరు వెళ్ళకండి. అది మీకు అస్సలు కూడా అచ్చు రాదనమాట. మీరేంటంటే మంచి చేద్దామని వెళితే అది చెడే ఎదురవుతుందన్నమాట మీకు. అంటే ఈ యొక్క మధ్యవర్తిత్వం కావచ్చు, ఎవరికైనా సరే సలహాలు ఇవ్వటంలో కావచ్చు, కొంచెం ఏంటంటే మీరు వెళ్ళకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి. మిగతా అదంతా కూడా బాగుంటుందన్నమాట. వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీరు కోల్పోయిన డబ్బుని తిరిగి మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది. చిటీ రూపంలో కూడా చేతికి డబ్బు అందుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అమ్మవారి అనుగ్రహం అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సంపద పెరుగుతుంది. ఊహించిన దానికంటే కూడా మీకేంటంటే ధనానికి లోటు అనేది ఉండదనమాట. అంటే కష్టం ఉంటుంది. ముందు ఈ యొక్క 10 రోజులు మనం చూసుకుంటే 1 నుంచి 10 తేదీ వరకు కొంచెం మీకు ధనపరంగా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కొంచెం ఏంటంటే కనుక కష్టం ఉంటుంది. డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వక కొంచెం అంటే సర్దుకోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. డబ్బు వస్తుంది, దాంట్లో మీరు తృప్తిగా ఉంటారు. మీరు కష్టపడిన విధంగానే మీకు చేతికి డబ్బు అందుతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు ఏంటంటే ధనపరంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, సర్దుకోగలుగుతారు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా. అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఆ తల్లి కృప వల్ల, ఆ తల్లి దయ వల్ల మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోతుంది. మీకు ఇంకా అంతా కూడా మంచి చేకూరుతుంది. చిట్టి రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, మీకున్న చిన్న చిన్న అప్పులండి, అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీర్చుకోవటం, అప్పుల బాధల నుంచి మీరు బయటపడటం. అలానే కాకుండా మీరు చాలా మంది కూడా డబ్బు ఇచ్చారు కదండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా వచ్చి వీళ్ళ ముందు ఏడ్చినా, వీళ్ళ ముందు ఎవరైనా సరే బాధ చెప్పుకుంటే అది వీళ్ళకే జరిగినట్టు ఫీల్ అయిపోతారండి. వీళ్ళకే జరిగినట్టు ఏంటంటే కనుక బాధపడిపోయి వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేస్తారు. అది ధనపరంగా కావచ్చు, మాటపరంగా కావచ్చు, ధైర్యపరంగా కావచ్చు, దేని పరంగానైనా కావచ్చు హెల్ప్ చేస్తూ ఉంటారు, ధనం ఇస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు కోసం మాత్రమే వీళ్ళని ఏంటంటే కనుక నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఏవో లేనిపోని 4 మాటలు చెప్పి వీళ్ళ నుంచి డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మి డబ్బు మాత్రం ఇవ్వకండి. అందరిని ఏంటంటే అయ్యో పాపం అంటూ ఉంటారండి. ఆ పాపమే వీళ్ళకు శాపం లాగా మారుతుంది. ఇది వీళ్ళకు తెలియదు. అందరూ నా వ్యక్తులేలే, పోనీలే, నా వాళ్ళేలే, నేను అంటే వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ నా వాళ్ళల్లో నాకు శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు తెలుసుకోరు. అంటే వీళ్ళు అసలు అంటే తెలుసుకోరనమాట. తెలుసుకునేసరికి ఏంటంటే వీళ్ళు చాలా నష్టపోతారు అప్పటికి, నిజం చెప్పాలంటే కనుక. అంటే గుడ్డిగా నమ్మి మోసపోవటం అంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే ఆ విధంగా వీళ్ళు ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మీకు ఎదురయ్యాయి కదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకండి చాలా వరకు కూడా మీరు మోసపోయారు. అంటే కొంతమంది వ్యక్తుల పరంగా కూడా మీరు మోసపోయిన రోజులు ఉన్నాయి కదా. అందుకే ఎవరిని నమ్మకండి. ఎవరితో ఏ విషయాలు కూడా మీరు షేర్
చేసుకోకండి. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, మన ఫ్రెండ్స్ అని మనం చెప్పుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అని మనం చెప్పుకుంటాం. కానీ మీరు బాగుంటే ఏడ్చేవాళ్ళు వాళ్ళే, మీరు చెడిపోతే నవ్వేవాళ్ళు కూడా వాళ్ళే అనమాట. అందుకే ఏంటంటే ఎవరితో ఎలాంటి విషయాలైతే అసలు షేర్ చేసుకోకపోవటం బెటర్ అని చెప్పొచ్చు. మీ మీద కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే కనుక రగిలిపోతున్నారు, మిమ్మల్ని ఏంటంటే తొక్కేయాలని చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగకూడదు, మీరు బాగుండకూడదు, మీరేంటంటే కనుక నవ్వుతూ కనిపించకూడదు. అలా నవ్వుతూ కనిపించినా కానీ కొంతమందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ అండి చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. అందుకే మీ మీద కుళ్ళు కుతంత్రులతో రగిలిపోతున్నారు. ఇంకా తర్వాత వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది, అంటే వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. పనుల పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఆలోచిస్తారండి మీరు. ఎంత డీప్గా ఆలోచిస్తారంటే కనుక మీ ఊహ అండి, అంటే జరగని విషయాన్ని కూడా జరిగింది అని మీరేంటంటే కనుక దాన్ని ఊహించుకుంటారు. ఆ పరంగా మీకు ఏంటంటే లో బీపీ అవుతుందండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సమయానికి ఆహారం తీసుకోక, కంటి నిండా నిద్రపోగా, ఎప్పుడు ఫ్యామిలీ సమస్యలు అంటే కామన్గా ఉంటాయండి. లైఫ్ అన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి. కానీ మీరేంటంటే కనుక డీప్గా ఆలోచించి ఈ ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచించకండి. ఏముంటుందండి, అంతగా ఆలోచించకండి. ఫ్యామిలీ అన్న తర్వాత 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి బాధ వాళ్ళకే తెలుసు. కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచిస్తే కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే కనుక బాగాలేనప్పుడు కావచ్చు, మీకు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మీ దగ్గరికి రారండి. అదే మీకు తెలిసిన వాళ్ళు బాగాలేకపోతే మీరు ఇట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందని కనుక్కుంటారు. అప్పుడే మీకు అర్థమైపోతుంది కదండి, మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని తెలిసిపోతుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా పర్వాలేదండి. పని చేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు, పనితీరు బాగుంటుంది, పనుల్లో బాగా రాణించగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మీకు ఏంటంటే కనుక మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. 100% ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం లేక బాధపడే వారికి, ఉద్యోగం లేదని ఇబ్బంది పడేవారికి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు మంచి అంటే సమయం అన్నమాట. మీరు పెట్టుబడులు పెడితే వాటికి లాభాలు వస్తాయి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి సంతకాలు చేయండి. హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ అనేది ఉంటుంది. సగం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలో 100లో 60% కొంచెం బాగానే ఉంది, ఒక 40% నిజం చెప్పాలంటే బాగాలేదు. ఈ చిన్న చిన్న కష్టాలన్నమాట. కొన్ని అప్పులు పెరిగిపోతాయి, అప్పుల సమస్యల్లో పడిపోయి కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం, గజ్జి బిజీ లైఫ్, కొంచెం బిజీ లైఫ్ చెప్పాలంటే నిజంగా ఇలా ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మనం చెప్పాం కదా, ఒక 40% అయితే బాగాలేదు, 60% పర్వాలేదు అన్నట్టుగా ఉందన్నమాట. అలానే ఇంకా మీకు ఏంటంటే మీ మీద ఈ 2 స్త్రీలండి కావాలని ఏంటంటే కనుక కుళ్ళుతో రగిలిపోతున్నారు అనమాట. కుళ్ళు కుతంత్రాలు మిమ్మల్ని చూస్తే ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే చాలా వరకు కూడా మీ ముందు అండి మీకు తెలిసిన వాళ్ళే, మీ స్నేహితులు, అంటే స్నేహితులు అని చెప్పట్లేదు, మీ బంధువర్గం నుంచి అండి, బయటి వాళ్ళు అయితే కాదండి. నిజం చెప్పాలంటే కనుక మీ బంధువర్గం నుంచి అనమాట. ఈ 2 స్త్రీలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మిమ్మల్ని ఏంటంటే కనుక తొక్కేయాలి, మీరు లైఫ్లో ఎదగకూడదని చేస్తున్నారనమాట. మీరు ఎవరితో బాగుంటారో వాళ్ళకి ఏంటంటే లేనిపోని మాటలు చెప్పి మీ బంధాన్ని అంటే ఇలా తెగదెంపులు చేయాలని చూస్తున్నారు. మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే కనుక మీ మీద లేనిపోనివి చెప్తారు. అది వర్కౌట్ అంటే అవ్వకపోయేసరికి మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించాలని ఇంకా ప్లాన్ వేసుకుంటున్నారనమాట. ఇలా చెడు ప్రయోగాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది కదండి. మనం నమ్ముతున్నాం కదండి, కొన్ని గాలి ధూళి ఇలాంటివి, దయ్యాలు భూతాలు ఇలాంటివి మనం నమ్ముతాం. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అది కూడా ఎలా అంటే కనుక వాళ్ళే సృష్టిస్తారనమాట. మీరు అంటే సన్నగా అయిపోయారు, నీకేదో తాకింది, నువ్వు ఇలా ఉంటున్నావు కదా డల్లుగా, నీకేదో అయ్యింది అన్నట్టుగా ఏంటంటే వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట. అలా ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు అందుకే చెప్పుడు మాటలు వినకండి. ఎవరైనా మీ ముందు మాట్లాడినా ఆ మాటలు మీరు మనసులో పెట్టుకోకండి. పైకి మీరు నవ్వుతూ కనిపిస్తారు, నవ్వుతూ ఉంటారు, చక్కగా ఉంటారు. కానీ ఈ మాటలన్నీ కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటారండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట అంటే దాని గురించి ఏంటంటే కనుక ఎంత ఆలోచిస్తారంటే అంత ఆలోచిస్తారు. అలాంటి తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. అందుకే చెప్పుడు మాటలు వినకండి, చెప్పుడు మాటలు నమ్మకండి. మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట, వదిలేయండి. కానీ ఎస్ లెటరు హెచ్ లెటర్ అనే స్త్రీతో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిదండి. నిజం చెప్పాలంటే ఈ నెల మొత్తం అనే కాదు, ఈ వ్యక్తులతో లైఫ్లో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే కనుక ఈ 2 స్త్రీలండి, ఈ 2 స్త్రీల వల్లనే మీకు ఈ విధంగా జరుగుతుంది. హెచ్ అలానే కాకుండా ఎస్ లెటర్ స్త్రీ మిమ్మల్ని బాగా ఏంటంటే కనుక అణగదొక్కాలని చూస్తున్నారు. మీరు లైఫ్లో ఎదగకూడదు, ఎదిగితే వాళ్లకు ప్రాబ్లమ్స్ అనమాట, వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. అందుకే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది.
గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అంటే ఎలా అంటే గనక ఇప్పుడు సమాజం ఏంటంటే డబ్బు ఉందనుకోండి ఆటోమేటిక్‌గా బంధుత్వాలు, బంధాలన్నీ వస్తాయి. డబ్బు లేదనుకోండి మనం ఏంటంటే ఎవరమో అయిపోతామనమాట. అందుకే మీరు చేసిన హెల్ప్‌లను కూడా వాళ్ళు మర్చిపోతారు. మీరు చేసిన సహాయ సహకారాలను కూడా వాళ్ళేంటంటే గనక మర్చిపోతారనమాట. ఇంకా ఓవరాల్‌గా మీకు బానే ఉంటుందండి. విద్యార్థులకు కూడా వాళ్ళ కల నెరవేరుతుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. అంతా కూడా బానే ఉంటుంది. కొత్తగా బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా బిజినెస్‌ని స్టార్ట్ కూడా చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీకు నరదిష్టండి. కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, కొంచెం కొత్తగా రెడీ అయినా, లేదంటే కనుక అందరిలో బాగా కనిపించినా, అట్రాక్టివ్‌గా ఉన్నా మీకేంటంటే నరదిష్టి అనమాట. అంటే నరదిష్టి, కనుదిష్టి, చెడు దిష్టి ఇవి మిమ్మల్ని బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి కదా! అయితే ఈ కనుదిష్టి, చెడు దిష్టి పోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక నిమ్మకాయని తీసుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పి అది ఎడమకాలి మడమ కింద పెట్టి ఇంటి బయట తొక్కేయండి. అక్కడితో ఈ కనుదిష్టి ఉంటుంది కదా! మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇలా ఉన్నారు కదా! వాళ్ళ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఈ నెలంతా కూడా బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదు. చక్కగా ఉండాలి. చాలా అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఈ చిన్న పనిని చెయ్యండి. రేపు బుధవారం కదా! ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసి గణపతిని పూజించండి. గణపతికి ఏంటంటే గనక ఇలా గణపతిని ఏంటంటే దీపధూప నైవేద్యాలతో పూజించండి. గణపతికి గరికను సమర్పించండి. గణపతికి ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే అండి ఇలా మీరు ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఓం గం గణపతి నమః అనుకుని వెళ్ళండి. గణపతి పటాన్ని తాకండి. అలానే కాకుండా గణపతికి నమస్కారం చేసుకోవటం, దీపారాధన చేయటం ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి నెలంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. నష్టాలు, కష్టాలు ఇలా ఉంటాయి కదా కొన్ని తొలగిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది మర్చిపోకుండా మీరు పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఈ చిన్న చిన్న పనుల వల్ల, ఈ చిన్న చిన్న దైవారాధన వల్లనే మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు బుధవారం 1వ తేదీ చాలా చాలా శక్తివంతమైనది కదండి. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి.